నమస్తే అండి. నా పేరు డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్, సంజీవిని హాస్పిటల్, విజయవాడ. గొంతు దగ్గర వాపు ఉంటే అది థైరాయిడా? ఒకవేళ థైరాయిడ్ అయితే దానికి ట్రీట్మెంట్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అసలు థైరాయిడ్ వాపా కాదా? గొంతు దగ్గర వాపు ఉన్నప్పుడు ఎస్, అది థైరాయిడ్ కావచ్చు లేదా థైరాయిడ్ కాకపోవచ్చు. ఎందుకంటే అక్కడ మనకి నోట్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, తలలో ఇన్ఫెక్షన్ ఉన్నా, లేదా వేరే అల్సర్ అంటే చిన్న చిన్న పుళ్ళు ఉన్నా కూడా అక్కడ వాపులు రావచ్చు. గొంతు దగ్గర ఉండేటటువంటి వేరే టిష్యూస్ వల్ల కూడా వాపులు రావచ్చు. సో మన వాపు ఉన్నప్పుడు సింపుల్ ఎగ్జామినేషన్ చేసి చిన్న చిన్న పరీక్షలు చేసి దాన్ని పట్టుకొని చూసినప్పుడు సుమారుగా థైరాయిడ్ వాప లేదా వేరే వాప అనే విషయం అర్థమవుతుంది. కొంచెం డౌట్ ఉన్నప్పుడు అది థైరాయిడ్ వాపు కాదు వేరే వాపు అని డౌట్ ఉన్నప్పుడు అప్పుడు మనం అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే గొంతు స్కాన్ చేస్తాం అన్నమాట. సో అలా స్కాన్ చేసినప్పుడు ఆ థైరాయిడ్ వాప లేదా ఆ థైరాయిడ్ వాపు అయితే ఆ వాపు ఎలా ఉంది అనే విషయం నిర్ధారించబడుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ అది ఎలా నిర్ధారించబడుతుందంటే పరీక్ష చేయటం, అవసరమైతే స్కాన్ చేయటం. మరి స్కాన్లో చేసిన తర్వాత థైరాయిడ్ వాపని నిర్ధారించబడింది, స్కాన్ రిపోర్ట్ వచ్చింది. మన థైరాయిడ్ మందులు స్టార్ట్ చేయాలా లేదా? ఇక్కడ అసలు అది హైపోథైరాయిడా హైపర్ థైరాయిడా అని నిర్ధారించుకోవాలి. సో థైరాయిడ్ గొంతు దగ్గర వాపు ఉంది, దాన్ని పరీక్ష చేసేసాం, తర్వాత బ్లడ్ టెస్ట్ చేసాం. అది హైపోథైరాయిడ్ అంటే బరువు పెరిగేటటువంటి థైరాయిడ్ అయితేనేమో దాని తగ్గ మందులు వాడతాం. బరువు తగ్గేటటువంటి థైరాయిడ్ అయితే అది నిర్ధారించుకోవటానికి వేరొక స్కాన్ కానీ రక్త పరీక్ష కానీ చేసి దానికి తగ్గ మందులు వాడతాం. ఇది ఆ థైరాయిడ్ ఉండేటటువంటి ట్రీట్మెంట్ అన్నమాట. సో మనకి ఈ ప్రశ్నకి ఆన్సర్ దొరికింది కదా. ఏంటంటే థైరాయిడ్ వాపు ఉన్న ప్రతి ఒక్కరికి థైరాయిడ్ మందులు స్టార్ట్ చేస్తాం అవసరం లేదు. అసలు బ్లడ్లో పరీక్ష చేసి థైరాయిడ్ ఉందా లేదా అనే విషయం నిర్ధారించుకొని అవసరమైన పరీక్షలు చేసి అప్పుడు మాత్రమే టాబ్లెట్స్ వాడతాం. ఇందాక మనం స్కాన్ గురించి మాట్లాడాం కదా. సో ఆ స్కాన్లో ఏ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది? థైరాయిడ్ వాపుతో పాటు ఆ వాపు మంచిదా కాదా, లేదా దానికి సూది పరీక్ష చేయాలా లేదా అంటే FNAC అంటాం. అంటే మన వాడుక భాషలో బయాప్సీ, ముక్క పరీక్ష పంపించామంటారు, కానీ అది యాక్చువల్గా ముక్క పరీక్ష కాదు, బట్ ముక్క పరీక్ష అంటూ ఉంటాం అన్నమాట. సో అది చెయ్యాలా లేదా అనే విషయం దాంట్లో మనకు నిర్ధారించబడుతుంది. సో ఫస్ట్ అసలు వాపా కాదా, తర్వాత బ్లడ్లో ఉందా లేదా, మూడవ ప్రశ్న ఆ వాపుకి మనం ఏమన్నా ట్రీట్మెంట్ చేయాలా. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం సర్జరీ చేయాలా లేదా అనే విషయం ఈ సూది పరీక్ష చేసినప్పుడు దాంట్లో వచ్చే రిపోర్ట్ని బట్టి ఆధారపడుతుంది. చాలా మందికి స్కాన్లో నార్మల్గా వస్తుంది. సో అసలు సూది పరీక్ష చేయాల్సిన అవసరం లేదు. ఒకటి, నిజంగా సూది పరీక్ష చేయాల్సి వస్తుంది, సూది పరీక్ష చేస్తాము. సూది పరీక్ష చేయాలని ఎట్లా నిర్ధారిస్తాము? దాంట్లో ఆ స్కాన్లో థైరాయిడ్స్ స్టేజింగ్ అని ఉంటుంది. ఆ స్టేజ్ని బట్టి ఏ స్టేజ్లో ఉంది, అక్కడ ఉన్నటువంటి గడ్డలు ఏ సైజులో ఉన్నాయి అనేటటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకొని అప్పుడు మనం ఆ సూది పరీక్ష చేయాలా లేదా అనేది నిర్ధారిస్తాం. ఓకే, నిజంగా సూది పరీక్ష చేయాల్సి వచ్చింది, సూది పరీక్ష చేసాం. మరి సూది పరీక్ష చేసిన తర్వాత వచ్చిన రిపోర్ట్ని బట్టి మనం ఇందాక ఆపరేషన్ చేయాలి లేదా అని డిసైడ్ చేస్తా అన్నాం కదా. ఆ సూది పరీక్ష రిపోర్ట్ని బట్టి అది ఏ స్టేజ్లో ఉంది, దాన్ని బెథెస్డా స్టేజింగ్ సిస్టమ్ అంటాం అన్నమాట. సో ఆ స్టేజింగ్ సిస్టమ్ని బట్టి మనం ఆపరేషన్ చేయాలా లేదా అని నిర్ధారిస్తాం. సో ఇన్ని పరీక్షలు చేసిన తర్వాత స్టిల్ ఆపరేషన్ అవసరం అయ్యే వాళ్ళు చాలా కొద్ది మంది, కేవలం ఒక 2-3%, మ్యాక్సిమం 5% లోపే ఉంటారు. సో అంటే ఒక 100 మంది పేషెంట్స్ కనుక థైరాయిడ్ గడ్డలు ఉంటే దాంట్లో ఆపరేషన్ అవసరం అయ్యేవాళ్ళు, నిజంగా ఆపరేషన్ అవసరం అయ్యేవాళ్ళు 1 నుంచి 2 మాత్రమే ఉంటారు. ఇది అసలు సూది పరీక్ష అవసరమా, ఎవరికి స్కాన్ అవసరం, ఎవరికి బ్లడ్ టెస్ట్లు అవసరం, ఎవరికి మందులు అవసరం అనేది నిర్ధారించబడేది మీ ఎండోక్రినాలజిస్ట్. సో మీ ఎండోక్రినాలజిస్ట్ని సంప్రదిస్తే అసలు అది మంచి గడ్డ కాదా, అసలు స్కాన్ చేయాలా లేదా, బ్లడ్ టెస్ట్లో ఏమొచ్చింది, సూది పరీక్ష అవసరమా లేదా, ఇవన్నీ క్రోడీకరించుకొని మీకు సరైన ట్రీట్మెంట్ ప్లాన్ చెప్తారు. సరే, సూది పరీక్ష చేశారు, ఆపరేషన్ చేశారు, మరి క్యాన్సర్ గడ్డ వచ్చింది, ఏంటి సార్? మనం క్యాన్సర్ గురించి చాలా అపోహలు ఉంటాయి, అట్లని థైరాయిడ్ క్యాన్సర్ గురించి చాలా అపోహలు ఉంటాయి. కానీ థైరాయిడ్ క్యాన్సర్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాన్సర్ టు హ్యావ్ అన్నమాట.
సో థైరాయిడ్ క్యాన్సర్ వస్తే దానికి సరైన ట్రీట్మెంట్ అంటే సర్జరీతో పాటు రేడియోయిడిన్ థెరపీ అంటాం, అది కూడా అవసరమైన వాళ్ళకి, అంటే థైరాయిడ్ క్యాన్సర్ కనుక్కున్న తర్వాత దానికి సర్జరీ కానీ లేదా ఈ ఐడిన్ ట్రీట్మెంట్ కానీ తర్వాత మనం వాడేటటువంటి థైరాయిడ్ సప్లిమెంటేషన్ కానీ సక్రమంగా కనుక తీసుకున్నట్లయితే మిగిలిన నార్మల్ క్యాన్సర్ లేని పేషెంట్స్ లేదా నార్మల్ పేషెంట్స్ ఎంతకాలం జీవిస్తారో ఈ థైరాయిడ్ పేషెంట్స్ కూడా అంతకాలమే జీవిస్తారు. సో థైరాయిడ్ వాపు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి క్యాన్సర్ ఉన్నట్టు కాదు, ప్రతి ఒక్కళ్ళకి సర్జరీ చేయించాల్సిన అవసరం లేదు. సో దానికి బ్లడ్ టెస్ట్, ఈ స్కాన్ పరీక్ష, మనం క్లినికల్ ఎగ్జామినేషన్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకొని ఎవరికి అవసరం అవుతుంది అనే విషయం నిర్ధారించుకొని సరైన పేషెంట్కి మాత్రమే సర్జరీ చేయించుకోవాలి. సో వాపు ఉన్న ప్రతి ఒక్కళ్ళు సర్జరీ చేయించుకోవద్దు. ఇంకొకటి, ఆ వాపు కనుక బాగా పెద్దగా ఉండి రకరకాల గడ్డలు ఉన్నాయి, గొంతు దగ్గర మనం గాలి పీల్చుకోవడానికి కష్టంగా ఉంది, మింగటానికి కష్టంగా ఉంది, పడుకున్నప్పుడు అక్కడ గొంతును పట్టేస్తున్నట్టుంది, ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు అంటే దీన్ని కంప్రెసివ్ సిమ్టమ్స్ అంటారనమాట. అలా ఉన్నప్పుడు కూడా సర్జరీకి మనం ఆ పేషెంట్ని రిఫర్ చేస్తాం. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ తెలియటానికి మీరు మీ ఎండోక్రైనాలజిస్ట్ని కనుక సంప్రదిస్తే ఆయన క్లుప్తంగా సూక్ష్మంగా మొత్తం ఎగ్జామిన్ చేసి సరైన పరీక్షలు అడ్వైస్ చేసి దాని ప్రకారం మీ ట్రీట్మెంట్ ప్లాన్ ఏది అనేది నిర్ధారిస్తారు. నమస్తే. తస్య భాస సర్వమిదం విభాతి.